ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన ఏ యొక్క విషయాన్ని మనం మాట్లాడుకున్నాము. వాక్యములు మనందరికీ తెలిసిందే. అలానే నేను వాక్యం కూడా చదివి వినిపించడం జరిగింది కొద్ది మటుకు. సంకీర్తనలు 42వ అధ్యాయము 1 నుంచి చదివాను. అదే దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లుగా అనే యొక్క విషయాన్ని చదివాను. దుప్పి యొక్క లక్షణం ప్రాణం పోతున్నా కూడా తను అనుకున్న వాటరే తాగుతా తప్ప వేరొక వాటర్ ఎక్కడ కూడా తాగదని కూడా చెప్పాను. అదే రీతిగా దావీదు కూడా దుప్పి వాటర్ కొడుకు ఎలాగైతే లోన దప్పిక తీర్చుకోవాలని ఆత్రుత పడుతుందో, అది అనుకున్న చోట వాగు ఉండదు కదా, అది అనుకున్న చోట ఏరు పారదు కదా, అది అనుకున్న చోట కొండలు సెలయేర్లు ఉండవు కదా, ఎక్కడున్నాయో అక్కడికి చూసుకొని వెళ్ళాలి. దీనికి కాళ్ళు ఉన్నాయి, ఇది జీవం కలిగింది, ఇది చలించగలిగింది కాబట్టి ఎక్కడికన్నా కొండలైనా లోయలైనా చింగుమని దూకి వెళ్ళిపోతుంటుంది. మనకు అందులో పాట ఉంటుంది కూడాను, చింగుమని దూకి వెళ్తాను అన్నప్పుడు. అలాగా ఈ నదులు దుప్పున్న చోటుకి వెళ్ళవు కదా, వాగులైనా వంకలైనా పారే నీరైనా వెళ్ళవు. ఎందుకంటే అవి కదిలే జీవము కలిగినవి కాదు, భూమి మీద స్థిరంగా స్థాపించబడినవి. ఇవి జీవము కలిగినవి, చలించగలిగినవి, ఎక్కడికన్నా నడవగలిగే వెళ్ళగలిగినవి. ఇవి అలా కాదు, ఒక చోట పర్మనెంట్ ప్లేస్ అనమాట. ఇట్లా ప్రకృతి అనేది ఒక చోట పర్మనెంట్ ప్లేస్. జంతువైనా మానవుడైనా అది పర్మనెంట్, పక్షి అయినా అది పర్మనెంట్ ప్లేస్ కాదు. ఎందుకంటే అట్లకి జీవం ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా ఈ దుప్పి పరుగున ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి వెళ్ళి తన యొక్క దప్పిక తీర్చుకునేది. ఈలోగా అది పడుతున్న లోపల అది పడుతున్న యాతన చాలా భయంకరంగా ఉంటూ ఉంటుంది. అదే రీతిగా దావీదు అక్కడ అంతా లోపల మదన పడిపోతున్నాడు, లోపల వేదన పడిపోతున్నాడు, లోపల దుఃఖాక్రాంతులైపోతున్నాడు, లోపల చాలా వేదన కలిగి ఉన్నాడు. ఆ లోపల ఏం చెయ్యాలో కూడా తెలియక మనిషి సతమతమైపోతూ ఉంటున్నాడు. ఎలాగా ఏంటి అని. అందుకే ఇంకా తను ఓర్చుకోలేక, తను తట్టుకోలేక, తన దుఃఖాన్ని ఇక గుండెల్లో పెట్టుకోలేక భయంకరమైన దుఃఖంతో తనకు తాను మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా, నీవెందుకే తొందరపడుతున్నావు? మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. నువ్వు తొందరపడినంత మాత్రాన నా శరీరాన్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టాను అని అంటే కనుక మందిరం అని ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితులు ఏంటి అక్కడ కనుక్కుందామని నేను వెళ్ళా. నా కొడుకు పొంచి ఉన్నాడు. అబ్షాలోం ఎప్పుడు చంపేస్తాడో తెలీదు. దేవుడు నాకు సెలవిచ్చేదాకా వెళ్ళలేను. మళ్ళీ దేవుని ప్రజలు నేను చూసుకోవాలి, ఏలాలి, చెయ్యాలి అన్నా కూడా కొన్ని రోజులు ఇక్కడ నేను ఈ బాధ భరించక తప్పదు. ఒకటి, వాడు నాకన్నా దూరంగా ఉండాలి, నేను వాడికన్నా దూరంగా ఉండాలి. వాడి నుంచి నేను దూరంగా వచ్చేసాను. అలాగని బిడ్డ ప్రాణాలు తీయలేను. అలాగని అక్కడ వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి, దేవుని ప్రజలను వదిలేసి ఈ అడవిలో ఒక దొంగోళ్ళగా నేను బ్రతకలేను అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? 42వ అధ్యాయము 4వ వచనం కింద చూడండి. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము తెచ్చుకొనగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కాదు, కృంగిపోవుచున్నది. అంటే కృంగి ఉన్నదంటే ఒక్కసారి కృంగిపోతుంది. కృంగిపోవుచున్నదంటే రోజు అలాగే జరుగుతుందని అర్థం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాతో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని తనతో తాను చెప్పుకుంటున్నాడు. దేవుడు సమయం ఇచ్చేదాకా ఆగు. తనలో తను మాట్లాడుకున్నాడు. దేవుడు సమయం ఇచ్చేదాకా చూడాలి, దేవుడు సమయం ఇచ్చేదాకా ఎదురు చూడాలి, దేవుడు సమయం ఇచ్చేదాకా మనం ఆయన కోసం కనిపెట్టుకోవాలి. అనగా ప్రార్థనకి జవాబు ఇచ్చేదాకా మనం ఎదురు చూడాలి. ఒకటి, కొన్ని రోజులు పోతే పిల్లోడన్నా సర్దుకుంటాడు, కొన్ని రోజులు పోతే అయ్యో నా తండ్రి ఎక్కడున్నాడని ఇదవుతూ ఉంటాడు. రాజ్యం చూస్తే రాజు లేక గలిబిలిగా ఉంది. సీట్లో ఎవరు లేరు. అక్కడ సీట్లో ఇతను కూర్చోబెడతానంటే తల తీసేస్తానంటున్నాడు కొడుకైన అబ్షాలోం. ఉపపత్తిని కొడుకుని ఎలాగ రాజ్యం చేస్తావని భయంకరమైన గొడవలు అనమాట కుటుంబంలో. దావీదు కుటుంబంలో 2 కొడుకులతోటి భయంకరమైన గొడవ. ఏం చేయాలో తెలియట్లేదు, అంతగా సతమతం అయిపోతున్నాడు. ఈలోగా కోరాహు కుమారులు అతనికి రక్షణగా ఉన్నారన్నాను కదా. ఎందుకు అతనితో వచ్చారు, ఎందుకు రక్షణగా ఉన్నారు అని అంటే కనుక అతనికి దేవుని మందిరంలో అతనికి సెక్యూరిటీ కలిగిన పర్సన్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా ఆ యొక్క
దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు అనమాట. విషయం ఏంటంటే ఇప్పుడు కోరహు కోసం కోరహు యొక్క కొడుకులు అని కన్నా కోరహు అనాలే. లేకపోతే మరి హెడ్డింగ్ తెలియపోతే చివరిదాకా తెలియదు. ఆ హెడ్డింగ్ ఎవరు అంటే కోరహుయే. ఈ కోరహు సంతానం ఎవరంటే కోరహు నుంచి వచ్చింది కాబట్టి అతని పేరు ఖచ్చితంగా మనం హెడ్డింగ్ కింద వాడుకోవాలి, ముఖ్యమైన వాడు కాబట్టి. తర్వాత కొడుకులు ఆ తరంలో ఇంకా తండ్రి చదువును చూసి గతించిపోయారు. తర్వాత తరతరాలు వచ్చింది. తర్వాత అన్నది తరతరాల కింద మారిపోయింది. సరే, ఇక్కడ మారిపోయినప్పుడు ఏమైందంటే వీళ్ళు దేవునికి భయంకరమైన సేవ అనమాట, మామూలు సేవ కాదు. విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దావీదు మహారాజు గొప్ప సింగర్. చెప్పాను కదా, అతను స్వరం ఎత్తితే దయ్యాలు వెళ్ళిపోతాయి అనమాట. ఏంటది, గిటార్ పట్టుకొని వాయిస్తూ ఉంటే ఎక్కడికో అడవిలోకి పోయి దేవుణ్ణి స్తుతించడం. ఇక అనేకమైన పాటలు, అతను పెన్నో లేదు పేపరు లేదు, అతని తలంపుల్లో రాడు నోట్లో కట్టుకోవడం పాడేయడం. ఇలాగా దేవునితో అనుసంధానం అయిపోయాడు గొప్పగా దావీదు. చిన్నతనం నుంచి కూడా అతను భక్తిపరుడే. 12 ఏట నుంచి భక్తిపరుడే. నా దేవుడిని పట్టుకొని ఎలాగంటావరా, కుక్క నక్క అంటావరా అని చెప్పేసి ఏమన్నాడు, ఒడిసెలు తీసుకొని 12వ సంవత్సరాన 6 అడుగులు ఉన్నవాడు 3 అడుగులు ఉన్నవాడు చంపేశాడు. చలి చీమల చేత ఎంతటి సర్పమైనా చావక తప్పదు. పాము ఇంకా చాలా పెద్దదైతే కనుక ఏనుగునైనా మింగగలదేమో అనుకుందాం. ఎందుకంటే ఈ పాముకి ఎముక అనేది ఉండదు కాబట్టి, అడ్డు అనేది ఉండదు. దాని యొక్క స్కిన్ రబ్బర్లాగా సాగుతూ ఉంటుంది కాబట్టి ఏ జంతువుని తిన్నా దాంట్లో బాడీలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, అరిగిపోయే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలి, నేనేం స్కూల్ టీచర్ని కాదు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోవడానికి, ఆల్రెడీ మీకు తెలుసు. అంటే మన బాడీలో ఉన్న కెమికల్స్ బట్టి కొంచెం మనం తిన్న భోజనము మన కడుపులో ఎలా జీర్ణమవుతుంది, కొన్ని రసాయన పదార్థాలు మన బాడీలో ఐదవ బట్టి అది అలాగా జీర్ణమవుతూ ఉంటుంది అనమాట. అలాగా ఈ పాముకు కూడా అలా ఉంటుంది. ఎంత జంతువుని తిన్నా కొంచెం కదిలినా కదలపోయినా చెట్టుకి దగ్గరగా వెళ్ళి దానికి చుట్టేసుకుంటూ ఉంటుంది. ఎందుకు అనంటే ఆ మింగిన వ్యక్తినైనా జంతువులైనా దానికి దుమ్ములు ఉంటాయి కాబట్టి ఆ దుమ్ములు ఇరిగిపోవాలి కాబట్టి బలవంతాన చుట్టుకుంటుంది. దుమ్ములు ఇరిగిపోయిన అనుకో లోన పాము కడుపులోని, అది జంతువుదైనా మనిషిదైనా ఇక అతనికి పాముకి ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఆ మాంసం అనేది ఇంకా మనిషిదైనా జంతువుదైనా త్వరగా అరిగిపోతూ ఉంటుంది. దుమ్ములైన గమ్మున అరగవు కదా, కాబట్టి అది తిన్న వెంటనే దేనికన్నా చుట్టుకుంటూ ఉంటుంది. బాబాయ్ నాకు అంతగా తెలీదు, ఏదో చెప్పేస్తున్నాను అంతే తెలిసినట్టుగా. కాబట్టి ఒకవేళ ఇందులో తప్పులు ఉంటే మీరు అర్థం చేసుకోండి, అంతే తప్ప వేరేగా తప్పుగా అనుకోవద్దు నన్ను. అలాగా ఎక్కడ మొదలెట్టాను, సబ్జెక్ట్ అయిపోయింది అప్పుడే మర్చిపోయాను. దావీదు దేవునికి మంచి గానం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు అనమాట. ఆ రీతిలోని ఈ పాము సబ్జెక్ట్ ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను, ఇలాగే శాతాన్ని మంచి సబ్జెక్టులో ఉన్నప్పుడు బ్రెయిన్ పట్టుకుంటుంది, సరిగ్గా బ్రెయిన్కి పట్టుకుంటుంది. బ్రెయిన్ అంటే గుర్తొచ్చింది. ఆ బ్రెయిన్లో పుట్టడం, నోట్లోంచి రావడం, చక్కగా పాట కట్టుకోవడం, పాడడం. 12వ సంవత్సరాన ఎవరిని, గొలియాతుని చంపేశాడు. విషయం ఏంటంటే దావీదైన బాలుడు దేవునితో చిన్నప్పటి నుంచి భక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు చూశాడు. దేవుడు దావీదును పట్టుకొని అప్పుడు నువ్వు పాటలు పాడు బాబు, వాడిని చంపు బాబు, చెయ్యి బాబు అని అనలేదు. అన్నయ్యలు వెనకలాగుతున్నప్పటికీ కూడా నా దేవుడు అంటే నువ్వు అలా ఉంటావా అని రోషము కలిగి, ఏలియా లాంటి చిన్న వయసులో రోషము కలిగి వేల సైన్యం ఉంటాయి. ఆ ధైర్యం దేవుడిస్తేనే వస్తుంది, లేకపోతే నాలాడిదాన్ని అయితే ముందు పడిపోతానని కానీ వెనక దాక్కుంటానని చెప్పడం మంచిది. అలాగా ఏమైందంటే విషయం, గొలియాతుని చంపుతా. ఆయన చూస్తే 6 అడుగులు, ఈయన చూస్తే 3 అడుగులు, 6కి 3కి ఎక్కడైనా సెట్ అయిందా? ఆ రీతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా తన్నే కూడా చంపుతా. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము.
దేవుడు దావీదు యొక్క భక్తిని చూశాడు. దేవుడు దావీదుకి మంచి స్వరాన్ని ఇచ్చాడు. చెప్పాను కదా! ఆ స్వరంలోనే మొత్తం వాయిద్యాలన్నీ పెట్టేశాడనమాట. అంత చక్కగా పాడుతూ ఉండాడు. అంత గొప్ప గాయకుడు, అంత సింగరు, అంత అద్భుతకరమైన వాడు దావీదు. కాబట్టి దేవుడు దావీదుని వదిలిపెట్టలేదు. అలాగని తప్పు చేశాడని క్షమించి వదిలేయలేదు. తప్పుకు తగ్గ శిక్ష వేశాడు. మోషే అంటే దేవుడికి మహాప్రీతి. అలాగని మోషే తప్పు చేస్తే వదిలిపెట్టలేదు. దానికి తగ్గ శిక్ష వేశాడు. దేవుడు బిడ్డలకి దేవుడే వేయాలి గాని శిక్ష. ఇంకొకరు ఎవరు వాళ్ళ జోలికొచ్చినా ఆయన కంటే రెప్పని ముట్టినట్టే బూడిదైపోతారనమాట. ఇక అలాగేమవుతారో తెలీదు. క్షీణతకి గురైపోయి అన్ని జబ్బులు వచ్చేసి ఒకేసారి చచ్చి ఊరుకుంటారు. అలాగా రీతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో చూడగా దావీదు దగ్గర ఉన్నారు వీళ్ళు. ఎందుకున్నారంటే దావీదు మందిరంలో వీళ్ళు సేవ పరిచర్య చేస్తూ మందిరపు ఆవరణ వెనుక సేవ పని వీళ్ళది. ఏదైనా ఉపకరణాలు కానీ ఇది కానీ అది కానీ అంతా సేవా పరిచర్య. చెప్పాను కదా! వాళ్ళే చెయ్యాలి. ఎవ్వరు ముట్టుకోవడానికి వీల్లేదు. అందుకే 11 గోత్రాలు ఒక లెక్కలోని, 12వ గోత్రాన్ని ఇంకో లెక్కలోని శ్రేష్టతగా పెట్టారని చెప్పాను. ఆ శ్రేష్టతమైన గోత్రమే లేవి గోత్రం అని చెప్పాను. ఆ లేవి గోత్రం ఎవరు అంటే యాజకపు గోత్రము. కాబట్టి వీళ్ళ యాజకత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి శ్రేష్ఠులు కాబట్టి మరి తరతరాలు దేవుని మందిరానికి సేవ చేయడానికి శ్రేష్ఠులు ఉండాలి కాబట్టి దేవుడు అప్పుడు ఆ రోజు కోరహు తండ్రి చనిపోయిన కొడుకును చంపకుండా ఉన్నాడు. ఇంకెవరన్నా వచ్చి కర్రలు మోస్తారు, టెంట్లు మోస్తారు, అన్నీ మోస్తారు ఏలే చెప్తే. అందులో భయంకరమైన విషయం ఒకటి జరిగింది. రాత్రి తెల్లారేటప్పుడు చేరా మోషేకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆయన వాళ్ళు అలా చేయలేదు. సొనుక్కున్నారు. దేవుడు బిడ్డలు చంపేశాడు, దేవుడు బిడ్డలను చంపేశాడు, దేవుడు ఈయన ఒకటైపోయారని మళ్ళీ మొదలుపెట్టారు. సొనగద్దు అని దేవుడు చెప్తేనే మళ్ళీ మొదలెట్టారు ఇలా. ఆ రీతిలో ఉంది. అంత గొప్ప గాయకుడు కాబట్టి దావీదుతోటి కోరహు కుమారులు కూడా ఉన్నారనమాట. ఇంకొక గొప్ప విషయం, అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? దావీదు కన్నా గొప్ప సింగర్స్ కోరహు కుమారులు. దావీదు కన్నా అద్భుతమైన 7 1000 గొప్ప స్వరం కలిగిన వారు కోరహు కుమారులు. ఇంకో విషయం తెలుసా? ఈ యొక్క కీర్తనలో కొన్ని కీర్తనలు రాసింది కోరహు కుమారులు. దావీదుకి ఎంత భక్తి ఉందో తెలియదు కానీ దావీదుకు మించిన భక్తి ఉంది. ఇంకా దావీదు రాజ్యాన్ని చూసుకుంటూ ఆ స్త్రీలతోటి మంచి చెడు భార్యలతోటి ఉపపతులతోటి లోకానుసారంగా బ్రతుకుతూ దేవుని మీద భక్తి ఉండేవాడు సుమా. దేవుడు ఆ భక్తి చూశాడు. అన్నీ చేసుకుంటూ అంటే రీతిగా ఎలాగ ఉండాలి ఆ రీతిగా, రాజ్యానికి సంబంధించిన రాజ్య పరిపాలన ఎలా చేయాలి ఆ రీతిగా, మరి భార్యల దగ్గర ఎలా ఉండాలి ఆ రీతిగా, పిల్లల దగ్గర, ఇక మొత్తం అన్ని వేరియేషన్స్ అందులో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ఛానల్ ఉపయోగించాలో అప్పుడు అక్కడ ఆ ఛానల్ అతను ఉపయోగిస్తూ ఉండేవాడు. ఎందుకంటే మరి రాజ్య పరిపాలన అంటే రాజుగా తప్పదు పట్టించుకోవడం. మరి భార్యలు వివాహం చేసుకున్నాడంటే తప్పదు పట్టించుకోవడం. పిల్లలు ఉన్నారంటే మంచి చెడు చెప్పి వాళ్ళని కొట్టు తిట్టు రాజ్యంలో ఎలా బ్రతకాలి ఏం చేయాలని అది చెప్పక తప్పదు. ప్రతి కుటుంబంలో జరిగే ఇదే. ప్రతి ఒక్కరు సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవ్వక్కర్లేదు. పిఎంలు, సీఎంలు అయితే కూర్చుని ఉంటే అందరూ అలాగే ఉంటారు. ఇక పాలిచ్చే వాళ్ళు ఉండరు, పాలిచ్చే వాళ్ళే ఉంటారు, పరిపాలించే వాళ్ళు ఉంటారు తప్ప పాలన అంగీకరించే వాళ్ళు ఉండరు. ఆ రీతిలో జరుగుతూ ఉంటుండగా ఈ యొక్క దావీదుకి మించిన గొప్ప స్వరం ఉన్నవాళ్ళు ఎవరు అంటే కోరహు కుమారులు. నిజంగా కోరహు కుమారులు దేవుని మందిరంలో తాళాలు వాయిస్తూ పాటలు పాడుతుంటే దావీదు మంత్రముగ్ధుడైపోయేవాడంట. దావీదు ఆ స్వరం విని అలాగుండిపోయాడంట. మీకు విషయం తెలుసా? దావీదు కోరహు కుమారులకి డబ్బులిచ్చి పాటలు రాయించుకున్నాడు. పాటలు ఏం రాయించుకున్నాడు తెలుసా? దేవునిలో పాటలు రాయించుకున్నాడు. నేనే గొప్ప స్వరం ఉన్నవాడిని అనుకుంటే బాబు, నన్ను మించిన గొప్ప స్వరం ఉందిరా బాబు మీకు. ఆ దేవుని మందిరంలో ఆరాధన రోజు, ఆ యొక్క విశ్రాంతి దినము రోజు నిజంగా ఆ తాళాలు కొడుతూ మరి పాడుతూ ఉంటే మందిరం అదిరిపోయినట్టుగా ఉండేది. తాళాలంటే ఏంటనుకుంటున్నారా? తాళాలంటే ఇంటికేసి తాళాలు కాదు సుమా. ఇత్తడి రేకులతో చేస్తారు కదా, ఇనుము కాదు ఇత్తడి. మీకు ఎలా చెప్పాలి? చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను. అదే ప్లేట్ల కింద ఉంటాయి కదా, సాసర్ల కింద చేతుల్లో పెట్టి కొడుతూ ఉంటారు, భలే కొడుతూ ఉంటారు. నేను ఒకసారి అలాగా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. ఇది వేరేగా ఎవరు అనుకోవద్దు.
ఇది మీకు చెప్పడం కోసం చెప్తున్నాను. హిందూ దేవాలయాల్లోని వాళ్ళ సాయంకాలం అట్లు వాళ్ళు వాళ్ళ దేవుడిని ఆరాధించేటప్పుడు నేను చూశానవి. ఆ ఇత్తడాట్లతో కొడుతుంటారు. భలే కొడుతుంటారు పెద్ద పెద్దోళ్ళు. ఒక పెద్దతను కొట్టడం చూశాను ఒకసారి నేను. ఆ పెద్దాయన ఆళ్ళ దేవుడేటో తెలీదు గానీ, భలే కొట్టారు ఆ తాతయ్య గారు. చక్కగా కొట్టారు ఆ తాతయ్య గారు. ఇలా, ఇలా, ఇలా అని. ఆ ముందే మీటింగ్ అనమాట. ఇంకా కొంచెం ఎవరు రాలేదు. అక్కడ కూర్చోండి అమ్మగారు అంటే అక్కడ కూర్చుంటే అలా చూసాం. కొంచెం దగ్గరగానే కనపడుతుంది. పైన వాళ్ళ గుడి పైన ఆళ్ళ దేవుడి పాటలెట్టుకొని ఉంటే కిందేలో భజన అంట ఇదేంటో చేస్తున్నారు. ఆ ఇత్తడితో కొడుతున్నారు. అలాగప్పుడు మన దేవాలయాల్లో కూడా పాత రోజుపు దేవాలయాల్లో కొట్టేవారు. ఇప్పుడంటే అన్నీ ఇలాంటి కీప్యాడ్ అని, లేకపోతే ప్యాడ్ అని ఇలాంటివన్నీ వచ్చేసాయి కాబట్టి అప్పుడు అలాంటివి ఏమి ఉండేవి కావనమాట. చక్కగా కొడుతూ ఉండేవారు. ఆ తాత భలే కొట్టాడు ఆ రోజు ఆ తాతయ్య గారు. నేను ఇంకో విషయం చెప్తాను. ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేదాన్ని సండే స్కూల్ విషయంలోని. చర్చికి వెళ్ళి సండే స్కూల్ విషయంలోని ఒక తాతయ్య మా చర్చిలో ఒక 2 చెక్కలు పట్టుకొని మధ్యన ఏళ్ళు పెట్టి టపి 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 టపీమని కొడుతూ ఉండేవాడు. నాకెంత ఇష్టమో అందరూ మందిరానికి ఎదురు కూర్చునేవారు. పాస్టర్ గారికి ఎదురు కూర్చునేవారు. నేను ఆ తాతయ్య మొహంలో మొహం పెట్టి ఆ తాతయ్యకి ఎదురుగా కూర్చునేదాన్ని. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలాగ చూస్తూ ఉండేదాన్ని. ఆ చెక్కల మధ్య నీళ్ళు పెట్టి చిన్న చిన్నగా ఉండే అవి కూడా చాలా తప్పడగా ఉండి చాలా నల్లగా తప్పడగా ఉండేవి అనమాట అవి. ఎలా ఉంటాయంటే షటిల్ ఆడేటప్పుడు బ్యాట్ ఉంటుంది కదా, షటిల్ బ్యాట్ ఆ టైప్లోని చిన్నగా ఉంటుంది కదా. బిల్ గేట్స్ ఆడుతూ ఉంటారు. ఇలాగ చిన్న చిన్నగా కొడుతుంటారు కదా, మీకు అర్థమైంది కదా. అలాగనమాట. అదే బాళ్ళు ఇవి ఇచ్చి కొడుతూ ఉంటారు కదా, ఆ టైప్లోని ఉండి భలే కొట్టేవాడు ఆ తాతయ్య. చక్కగా తాతయ్యని అలా చూస్తూ ఉండేదాన్ని. తాతయ్యని అలా చూస్తూ ఉండేదనమాట మా చర్చిలో చిన్నప్పుడు. చక్కగా ఉండే అలాగా వీళ్ళు కోరాహు కుమారుడు ఈ తాళాలతోటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు. దావీదు కన్నా గొప్ప స్వరం ఇచ్చాడు దేవుడు. ఎవరికో తెలుసా? కోరాహు కుమారులు. వాళ్ళు దావీదు బయటపడ్డాడు, వీళ్ళు బయటపడలేదు. ఎందుకంటే దావీదు కొన్ని ఎక్కువ పాటలు రాశాడు. ఈ పాటలు రాసిన వాళ్ళు ఈ దావీదు కీర్తనలో ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే మోషే కూడా ఉన్నాడు. మోషే కూడా ఇందులో ఒక కీర్తన రాశాడు. తర్వాత కోరాహు కుమారులు రాశారు. తర్వాత వాళ్ళ పేర్లు ఇస్తాను. ఇది రేపు లేకపోతే ఇంకొక 2 డేస్లో నేను దీన్ని ఫినిష్ చేస్తాను కాబట్టి వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తాను. కాబట్టి ఇలాగ 150 కీర్తనలు కాదు సంకీర్తనలు రాయబడ్డాయి. ఇప్పుడు ఇదేంటో తెలుసా? ప్రార్థన. 42వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే ప్రార్థన. ఒక్కసారి మనం పైన చూద్దాం చూడండి. 42వ అధ్యాయము ద్వితీయ స్కందం అని ఉంది. ఇక్కడ ఏమనుందో చూడండి. ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానం. కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానం ప్రధాన గాయకునికి. చాలా స్టడీ చేశాను కానీ ఇంకా స్టడీ చేయాలరా. ఒక్క నిమిషం ఉండండి. దావీదు రాయించుకున్నాడు ఈ పాటలో ప్రధాన గాయకునికి. ప్రధాన గాయకుడు ఎవరు? మందిరంలో దావీదు. దావీదు వాళ్ళకి మందిరంలో సేవ చేయడానికి జీతబత్యాలు ఇచ్చేవాడు. మొన్న చెప్పాను కదా, దైవ సేవకుడు సంఘం బట్టి పోషింపబడాలని ఈ బాధ్యత అంతా కూడా దావీదుది. కానీ మందిరంలో పరిచర్య చేసే బాధ్యత ఎవరు? కోరాహు కొడుకులది. వాళ్ళకి దేవుడు అంత గొప్ప స్వరం ఇచ్చాడు. ఇక మరి వచ్చేటప్పటికి పాటలు అవి పాడుతూ ఉండి కార్యక్రమాలు అంతా నడిపిస్తూ ఉండాలి కదా. ముఖ్యమైన అంశం దావీదు తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క పైన ఉన్న కార్యక్రమాలు, పాటల కార్యక్రమాలు ఇవన్నీ నడిపిస్తూ ఉండాలి కాబట్టి నడిపిస్తూ ఉండేవారు వాళ్ళు. అంత అద్భుతంగా పాడేవాడు. దావీదే స్వరం గొప్పది అంటే దావీదుకి మించిన గొప్ప స్వరం. దావీదే కొన్ని కీర్తనలు రాశాడంటే దావీదు వాళ్ళ చేత డబ్బులు ఇచ్చుకొని కీర్తనలు రాయించుకున్నాడు అని అంటే వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళో చూడండి. ఇంకోటి తెలుసా? దైవ ధ్యానము. ధ్యానం అంటే ఏంటరా? మౌనంగా దేవుణ్ణి స్తుతించడం. పాటలు ఎలా పాడతారు? పెదాలు విప్పి నోరు విప్పి పాడతారు. మౌనంగా ఉన్నప్పుడు పెదాలు కదలవు కదా, అంటే ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారు. ధ్యానం అంటే ఏంటి? ప్రార్థన.
ఒకరు పైకి చేసుకోరు ప్రార్థన, ఒకరు మనసులో చేసుకుంటారు, ఒకరు అసలు పెదాలిప్పకుండా లోపల చేసుకుంటారు. ప్రార్థన ఏమంటారంటే అసలు యాక్చువల్గా మన పచ్చి తెలుగు భాషలో ధ్యానము అంటారు. భగవంతుడిని ధ్యానం చేసుకున్నాం అంటారు. హిందువులు మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు. హిందువులు స్పష్టంగా మాట్లాడతారు. మనం అన్ని రకాలుగా మాట్లాడతాం. ఏడు తెలుసా, ధ్యానం ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చారు. ఏంటంటే దైవ ధ్యానం అంటే దేవుణ్ణి మనసులో స్మరిస్తున్నాము, ధ్యానించుకుంటున్నాము అని అర్థం అన్నమాట. కొన్ని ప్రార్థనలు కూడా ఉన్నాయి ఇందులో అని చెప్పాను కదా. యాక్చువల్గా నేను చెప్పాలి ఈ మెసేజ్, కానీ కొంచెం ఈ బిట్టు నాకు అర్థం కాక ఆగిపోయాను అనమాట. అందరూ మేధావులు ఉండరు కదా, నాకులా మట్టి బుర్ర కూడా ఉంటారు కాబట్టి కొంచెం నాకు అర్థమయ్యేటప్పటికి టైం పడుతూ ఉంటుంది. అలాగా ఏంటంటే ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము చూసారా, ముఖ్యమైన అంశము. రచించిన అంటే అర్థం ఏంటి? పాడేవాళ్ళని సింగర్ అంటారు, గాయకులు అంటారు తెలుగులో. మరి పాటలు రచించిన వారిని రాసేవాళ్ళని ఏమంటారు? అక్షరాలు పొందుపరిచి దానికి ఒక రాగాన్ని కట్టి ఆ రాగాన్ని ఒక రూపం తెచ్చి ఆ రూపానికి ఒక పాట రూపంలో పాడేదాన్ని గాయకులు అంటారు. గాయకులు చాలా సింపుల్గా పాడేస్తారు, కానీ ఆ పాటకు పదాలు కట్టేవాళ్ళు ఉంటారు చూసారా, గ్రేట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళనమాట. ఈ పాట పదాలు కట్టించుకొని దావీదు రాయించుకునేవాడు. రచించిన కోరాహు కుమారులు రచించిన, అక్కడ క్లియర్గా ఉంది. మళ్ళీ మీరు నాకు తాటేకులు ఇస్త్రాకులు కట్టద్దు. చూడండి, ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము. ఇదంతా దావీదు ఒక్కడే రాసేలేదు, 150 కీర్తనలు, సంకీర్తనలు కూడా. బైబిల్ చాలా బాగా స్టడీ చేయాల్సమా. ఒత్తుపోయినా అర్థం పోయినట్టే. చారడే అర్థం ఆవగింజంతా ఒత్తుతో పోతుంది. ఆవగింజ ఎంత ఉంటుంది, చారడి ఎంత ఉంటుంది. కరెక్ట్గా కనుక మీనింగ్ అర్థం కాకపోతే మొత్తం అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. కాబట్టి అలాగా దావీదు కోరాహు కుమారుడికి డబ్బులు ఇచ్చుకొని పాటలు రాయించుకొని పాడించుకొని వాడి దగ్గర. అంత గొప్ప గాయకులు వాళ్ళు. ఎవరు తెలుసా? కోరాహు కుమారులు. ఇక వాళ్ళు దేవునికి అంకితం అయిపోయారు. దేవుడు పని తప్ప వేరే లేదు. బయటకు వస్తే లోనికి వెళ్ళడం, లోనికి వస్తే బయటకు వెళ్ళడం, అంతే. అంతకు మించి వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు. ఇంకా దేవుడు వాళ్ళని బంధించేశాడు. అందుకే చూడండి, ఒక ఉదాహరణ కాదు, నిజం. అదేంటంటే కనుక ఒక ఆయన దేవుని మీద ఎద్దుల బండి మీద దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆ తీసుకెళ్లే దారిలో వేల మంది పండగ చేసుకొని సమూహంతో తీసుకెళ్తారు. దావీదేనా? ఎవరింట్లోనే 3 నెలలు ఉంటుంది? ఒబేదేదోం ఇంట్లోనా? ఒక చోట పడిపోతే పట్టుకోరాళ్ళు, భయపడిపోయి తీయకుండా చాలా ఘనంగా తీసి, దేవుడు కదా అని పట్టుకోకుండా ఘనంగా ఒక అతను పాపం అనుకోడు, దేవుడు కదా అనుకొని, అయ్యో బండి తోలుతుంది, ఎద్దులు సరిగా వెళ్ళట్లేదు, చూస్తే నేల సరైన సాఫ్ట్గా లేదు, రోడ్డు అప్పుడంతా అలాగే కదండి, ఇప్పటికీ అలాగే ఉంటాయి. కొంచెం అలా విలేజ్లో వెళ్తూ ఉంటే ఇలాంటి మట్టి రోడ్లు అవి ఇవి కనపడుతుంటాయి. అవసరమైన చోట్ల గవర్నమెంట్ రోడ్డు వేస్తారు తప్ప అనవసరమైన చోట గవర్నమెంట్ రోడ్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము వేస్ట్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. అలాగా ఇది అలా తొనికేటప్పటికి ఎద్దుల బండి పాపం ఆ బండి మీద ఉన్న ఏంటది బాక్స్, ఏంటది, అమ్మో ఎలా చెప్తున్నాను ఏంటి ఇప్పుడు నాకు భయం వేస్తుంది. వాళ్ళని వేసినట్టుగా దేవుడు నన్ను వేసేస్తాడేమని. దేవుని యొక్క మందసము జస్ట్ అలా ఒగబోయేతాడికి పాపం పట్టుకోలేదు ఇంకా. అయ్యో దేవుని మందసం పడిపోతుందేమో అన్నట్టుగా చెయ్యి చాపబోయాడు. జస్ట్ అలా టచ్ అయ్యేటప్పటికే కరెంటు మీదే చెయ్యి ఎక్కర్లేదు, కొంచెం గ్యాప్, ఒక రెండు అంగుళాల గ్యాప్ ఉన్న కరెంట్ లాగేస్తుంది మనల్ని. ఆ రీతిలో అంతే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవర్ వచ్చి అతను చనిపోయాడు. మొత్తం అందరినీ లాగేశాడు దేవుడు అక్కడ. కరెంటు పట్టుకుంటే ఒకరి నుంచి ఒకరు ఎలా పట్టుకున్న వాళ్ళందరూ పాడైపోతారో, పట్టుకున్న వాళ్ళందరూ చచ్చిపోతారో ఆ రీతికి వెళ్ళిపోయారు. నేను పడిపోయి నన్ను పట్టుకోవడానికి శ్రేష్ఠుడు కానీ నువ్వెవడవురా అని అనుకున్నాడేమో మరి దేవుడు. అంతే, మొత్తం సమూహం బ్యాచ్ లేపేశాడు దేవుడు అక్కడ. అల్లిపోయి అక్కడే ఉంచేశారు. ఆ తర్వాత అనుకుంటా అక్కడ ఉంచేశాక తర్వాత మళ్ళీ వేరేగా తీసుకెళ్తారు. అల్లిపోయి వేల మంది అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ స్టాప్ చేసేస్తారు. ఇంకా అప్పుడు తర్వాత ఒబేదెదోం తీసుకెళ్తాడు అనుకుంటా. 3 నెలలేనేమో.
సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మర్చిపోయినట్టున్నాను. మళ్ళీ తర్వాత చెప్తాను ఆ విషయాన్ని. ఆ రీతిగా పట్టుకోవడానికి ఒప్పుకోలేదు దేవుడు. నామేం చేయడానికి నువ్వెవరెవరా బాబు అంటే నేను కొంచెం గౌరవంగా చెప్తున్నాను. బాగోదు డాడాలు డీడీలు వాడితే బాగోదు, మళ్ళీ నాకంట కట్టేస్తారు తాటేకులు అని చెప్పి నేను ఇలా గౌరవంగా మాట్లాడుతున్నాను. కానీ దేవుడు కూడా చాలా పదాలు చాలా చోట్ల వాడు వీడు డూడులు డాడాలు బాగా ఉపయోగించారనమాట. పట్టుకుంటే అది కూడా లేవీలే పట్టుకోవాలి. ఈ కాళ్ళకే ఇచ్చాడు యాజకత్వం. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు సేవ 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 అని బయలుదేరుతున్నారు. తప్పు లేదు. దైవజనులు కూడా పక్కనెట్టేసి బయలుదేరిపోతున్నారు కొంతమంది. పోనీలే, వాళ్ళ ద్వారానే కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి కదా. ఆ రీతిగాను ఈ యొక్క దావీదు పాటలు రాయించుకున్నాడు అనమాట వాళ్ళ చేత. అలాగా బండిని కూడా టచ్ అయిన విధంగా అంటే లే కోరహు కుమారులు మాత్రమే ఎన్నుకున్నారు. ఆ కోరహు కుమారులు, ఆ మూషే కుమారులు, మూషే వీళ్ళంతా కూడా లేవి గోత్రికులే. అందుకే మోషే ఫస్ట్లో ఒకటి ఉంటుంది, ఒక లేవీడికి ఒక లేవీరాలికి అని ఉంటుంది. నిర్గమకాండ ఫస్ట్లో అనుకుంటా. మర్చిపోయాను, నేను చాలా మటుకు మర్చిపోయాను. నా బ్రెయిన్ అంతా బైబిల్లో చాలా మటుకు లాస్ అయిపోయాను నేను. నా జరిగిన సంఘటనలు, జీవితంలో జరిగిన చేదు సంఘటనలు, విచారణలు అన్నట్లు మొత్తం బ్రెయిన్ అంతా లాస్ అయిపోయింది. అయితే ఒకప్పుడు బైబిల్ పట్టుకొని చెప్తే అధ్యాయాలు వచనాలతో సైతం చూడకుండా చదివేదాన్ని. అలాంటిది మొత్తం శాతాన్ నా జీవితం మీద కొట్టింది. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరిన గాక. మనదన ఆహార్యం నేడు మాకు దయచేయమయ్యా. మా పౌనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్.